ఉంటుందో సెంట్రల్ లెవెల్లో ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఒకడు ఉంటాడు. హైకోర్టులు ఎవరి స్టేట్లో ఎలా ఉన్నాయో అలానే ప్రతి స్టేట్కి కూడా ఎలక్షన్ కమిషనర్ అనే వాళ్ళు ఉంటారు. ఆ యొక్క మెథడాలజీలో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ పర్మనెంట్ బాడీ. కానీ ఇందులో ఉన్నటువంటి కమిషనర్స్ మాత్రం మారుతారు. వీళ్ళు ఎవరంటే జనరల్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని నామినేట్ చేస్తారు. యాజ్ పర్ ఆర్టికల్ 324 ప్రకారంగా మన యొక్క కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి 324 ఆర్టికల్ ఏవైతే మనకు చెప్పిందో అదే దాని ప్రకారంగా ఉంది. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ ద పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు పర్మనెంట్ పార్లమెంట్, state legislature, the office of President of India and the office of Vice President of India shall be vested in the election commission. Okay, యొక్క డైరెక్ట్ ఎలక్షన్స్ లో మనకి 2 ఎలక్షన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్. డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ సిటిజన్స్ వాళ్ళ నుంచి వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఒక పద్ధతిలో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఈ యొక్క ఎవరైతే లీడర్స్ని ఎన్నుకున్నారో వాళ్ళు మళ్ళీ చైర్పర్సన్స్ని, స్పీకర్స్ని, ప్రెసిడెంట్ని వీళ్ళు ఎన్నుకుంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ని వీళ్ళు ఎన్నుకుంటారు. అది ఇండైరెక్ట్. వీళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూనే అందులో మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి అందులో టాప్ మోస్ట్ లీడర్ ఎవరో వాళ్ళని ఎన్నుకుంటారు. అది ఇండైరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ లో వీళ్ళ యొక్క రోల్ ఏంటి, అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, దాని యొక్క బాడీ ఎలా ఉంటుంది, అందులో ఉండే వాళ్ళ యొక్క డ్యూటీస్, వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ యొక్క రైట్స్, వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, కానీ ప్రొసీజర్స్ ఇవన్నీ యాజ్ పర్ ఆర్టికల్ 324 ప్రకారంగా we have practical approach manner. Okay, next election commission అనేది the election commission is an all India body in the sense that it is common to both central government and state government. Okay, it must be needed here. The election commission is not concerned with the elections to panchayatis and municipalities in the states. Okay, state election commission వీటిని చేస్తుంది, సెంట్రల్ అయితే కాదు. నెక్స్ట్, ఫర్ దిస్ కనెక్షన్ the constitution of India provides for separate state election commission. Okay, central election commission ఉంది అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది ఆర్టికల్ 324. ఈ ఆర్టికల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, 324 నెంబర్. ఓకే, ఇందులో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి మొత్తం ABCD సబ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఏంటంటే మెయిన్ ఈ యొక్క ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని ప్రెసిడెంట్ ఎన్నుకుంటాడు, ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. ఓకే, ఆ యొక్క రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క పార్లమెంట్లో వాళ్ళు చూసి ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి నిలబడే నామినేట్ చేసే వ్యక్తులు ఎవరుంటారంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారు. సిఎస్ ఉంటారు కదా, సిఎస్లా బిహేవ్ చేసేటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్స్కి వాళ్ళు కాంపోజిషన్లో చెప్తున్నానమ్మా, కాంపోజిషన్ వీళ్ళని నామినేట్ చేసుకుంటారు. అందులో ఎవరంటే దీన్ని ఓట్స్ అండ్ అఫర్మేషన్స్ ఎవరు చేస్తారంటే వీళ్ళకి ప్రెసిడెంట్ చేస్తారు.
యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. When any other election commissioner is so appointed, the chief election commissioner. Okay. Next, 50 point, the conditions of service and tenure of office of the election commissioner and the regional commissioner shall be determined by the president. Sixth point, since its inception in 1950 until 15 October 1989, the Election Commission functioned as a single member body consisting of Chief Election Commissioner. Okay, 1950 October 15th లో ఒక సింగిల్ మెన్ ఉండేవాడు చీఫ్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ గా ఒక పర్సన్ నే తీసుకున్నారు. అయితే ఏంటంటే ఆయన్ని on 16th October 1899, the president appointed 2 more election commissioners to cope with the increased work of the election commissions on the account of lowering of the voting age. ఇక 1980 తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఏజ్ అడల్ట్ ఫ్రాంచైజెస్ అంటే ఈ యొక్క ఓటర్ యొక్క వయసు 21 నిర్ణయించారు అంతకుముందు. దాన్ని 18కి తగ్గించేటప్పటికి వీళ్ళకి వర్క్ లోడ్ పెరిగి ఇంకా 2 మెంబర్స్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 2 మెంబర్స్ని అపాయింట్ చేయటం స్టార్ట్ చేశారు. అయితే సేమ్ వర్క్ ఉంటుంది, సేమ్ ఫంక్షనింగ్ ఉంటుంది, సేమ్ హోదా ఇద్దరికి ఉంటుంది. ఓకే, ఎలాంటి శాలరీస్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే ది డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అలా ఏం లేకుండా సేమ్ హోదా ఇచ్చారనమాట. 8th point లో thereafter the election commission functioned as a multi-member body consisting of 3 election commissioners. ఓకే, అలాగా దీన్ని బట్టి ఇంకా వీళ్ళని పెంచుతూ వచ్చారు. నెక్స్ట్, however, the 2 posts of the election commissioners were abolished in January 1999 and the election commission was reverted to earlier position. Okay. 10th point, again in October 1993, the president appointed more election commissioners since then and till today. The election commission has been functioning as a multiple member body consisting of 3 electioner commissioners. అలాగా అంటే ప్రెజర్ పెరిగే కొద్ది యొక్క మెంబర్స్ కూడా పెరుగుతున్నారు అనమాట. ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్ కూడా పెంచారు. ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 other election commissioners have equal powers, receive equal salary, allowances and other prerequisites which are similar to those a judge of Supreme Court. Okay, సుప్రీం కోర్ట్ జడ్జికి ఎలాంటి విధమైనటువంటి ఫెసిలిటీస్ శాలరీస్ ఉన్నాయో సేమ్ అవే శాలరీ స్టేట్మెంట్స్ అవే వాళ్ళకి ఏజీపీ కానీ డిఏలు టీఏలు అలవెన్సెస్ ఇవన్నీ 2,50,000 సేమ్ వాళ్ళకు కూడా. సుప్రీంకోర్టు జడ్జిని ప్రెసిడెంటే ఓట్స్ అండ్ అఫర్మేషన్స్ చేస్తాడు. అలానే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ కూడా ప్రెసిడెంటే ఎన్నుకుంటాడు. వాళ్ళ చేత ప్రమాణ స్వీకరణ చేయించేది కూడా ఆయన. వాళ్ళకి కూడా అందుకనే వాళ్ళకి వీళ్ళకి సేమ్ శాలరీస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్,
నెక్స్ట్ 13th పాయింట్ ఏంటంటే దే హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 6 years until they attain the age of 65 years, whichever is earlier. వీళ్ళకి ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ పోస్ట్ చేస్తూనే ఇందులోకి వస్తారు. ఇందులో నంబర్స్ కింద కమిషనర్గా వెళ్తూ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్. వెళ్ళినప్పుడు వాళ్ళకి 65 years వచ్చే వరకు వీళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. లేకపోతే 6 years పీరియడ్. ఇంకా చిన్న వయసులో వాళ్ళు అపాయింట్ అయ్యారు అనుకోండి, 6 years చేశాక వాళ్ళు ఇంకో కమిషనర్గా వేస్తారు వాళ్ళు. అది దే కెన్ రిజైన్ అట్ ఎనీ టైమ్ ఆర్ కెన్ ఆల్సో బి రిమూవ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్. వీళ్ళ కండిషన్ ఏంటంటే వాళ్ళు రిటైర్డ్ అవ్వకపోయినా వాళ్ళ ఆల్ది వర్క్లో ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలాంటి అధికార దుర్వినియోగం లేకపోతే బంధుప్రీతి లేకపోతే ఆ యొక్క ఎలక్షన్ కమిషన్స్లో ఎలాంటి డిస్ప్యూట్స్ వాళ్ళ మీద తలెత్తితే వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయటం లేకపోతే తీసేయచ్చు, ఆ పోస్ట్ నుంచి మార్చేయచ్చు అనమాట. వాళ్ళ పోస్ట్ అలా లేకుండా సర్టెన్ రీజన్ చూపించి వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. ఆ అధికారం కూడా ప్రెసిడెంట్ ఉంది. ఓకే, వాళ్ళకి ఇచ్చాం కదా అని వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాంటిది మేజర్ పోస్టులో ఎలాంటి వాళ్ళని ఎప్పుడైనా తీయటానికి అవకాశం ఉన్నాయి. ఓకే, మధ్యలోనే రిమూవ్ చేస్తారు. ఏంటంటే అది వాళ్ళకి సరైనటువంటి క్వాలిఫి దానికి కావాల్సిన కమిషన్స్ కావాల్సినటువంటి అర్హతలు లేనప్పుడు, వాళ్ళు దొంగదారులు అంటే ఆ యొక్క పోస్ట్ మీద వ్యామోహంతో డబ్బులు కట్టి తీసుకోవటం అలాంటివి కొన్ని జరుగుతాయి. అలాంటప్పుడు ఏదైనా అవినీతి కానీ ఏదైనా కరప్షన్ కానీ లేకపోతే వాళ్ళు ఎఫిషియెంట్గా వాళ్ళు వర్క్ చేసినప్పుడు వాళ్ళని యొక్క వీళ్ళు రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ 324 of Constitution has made of the following provisions to safeguard and ensures the independent and impartial functioning of the Election Commission. The Election Commissioner is provided with the security of tenure. He cannot remove from his office except in same manner and on the same grounds as the judge of Supreme Court. Okay, సేమ్ సుప్రీం కోర్టులో జడ్జి లాగానే వీళ్ళకి కూడా అన్ని ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటే వెంటనే పార్లమెంట్లో చూసి మెజారిటీ పీపుల్ ఉంచాలా తీసేయాలా నేను చూసుకున్నాక వాళ్ళ యొక్క ఇన్కాపబిలిటీ ఉంటే వెంటనే రిమూవ్ చేయొచ్చు. అదే చెప్పేసాను కదా. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే హీ డస్ నాట్ హోల్డ్ హిస్ ఆఫీస్ టిల్ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ త్రూ హీ ఈస్ అపాయింటెడ్ బై హిమ్. అది చెప్పాను కదా. హిస్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ కెనాట్ బి varied to his disadvantage after his appointment. Any other election commissioner or regional commissioner cannot be removed from office except on the recommendations of the chief election commissioner. Okay. Next the Constitution has sought to safeguard and ensured the independence and impartiality of the election commissioner. Some flaws can be noted. The Constitution has not prescribed the qualifications, legal, educational, administrative, or judicial of the member of election commission. Okay, ఇవి కలిగి ఉండాలి.
The Constitution has not specified the term of the member of the Election Commission. The Constitution has not specified the term of the member of the Election Commissioner. The Constitution has not debarred and retiring Election Commissioner from any further appointment by the government. Okay, ఇవన్నీ గవర్నమెంట్. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, అడ్వైజరీ పవర్స్, క్వాజీ జ్యుడిషియల్, ఇవన్నీ పవర్స్ అనమాట. వీళ్ళ యొక్క పవర్స్ ఏంటి అంటే పవర్స్ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ అని అపాయింట్ చేసుకోవాలంటే ఎలాంటి యొక్క రాజ్యాంగంలో ఆ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా ఎలాంటి అర్హతలు ఇవి ఉండాలి, క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ అనేవి ఈ యొక్క ఎంపీలకి ఇచ్చినట్లుగా వీళ్ళకంటూ ఏమీ ఇవ్వలేదు. ఓకే, కానీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. ఓకే, ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి ప్రత్యేకించి ఏం క్వాలిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు. సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్ నియమిస్తాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని. అది స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ గారు వీళ్ళని అపాయింట్ చేస్తాడు. ఓకే, ఈ యొక్క పార్లమెంట్లో మన యొక్క యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో చట్టాలు దానికి లోబడి నియామకం అనేది ఉంటుంది. ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళకి 6 years పదవీ కాలం, 65 years వాళ్ళ రిటైర్మెంట్ వయసు. కొందరికి అయితే గవర్నమెంట్ జాబ్స్కి 60 ఉంటుంది, 58 ఉంటుంది, 62 ఉంటుంది. వీళ్ళకి మాత్రం 65. అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళను యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట దీన్ని. నెక్స్ట్ వీళ్ళ యొక్క శాలరీస్ అయితే 2,50,000. ఇది గుర్తుపెట్టుకోండి. సుప్రీం కోర్టు కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క రూల్స్, వాళ్ళ యొక్క చేయాల్సినటువంటి ఫంక్షన్స్, పవర్స్ అనేది చూద్దాం. ఈ మెయిన్ ఎలక్షన్ కమిషన్స్కి మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే టు ప్రిపేర్ ద పీరియాడికల్లీ రివైజ్డ్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ టు రిజిస్టర్డ్ ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్. ఓకే, ఎవరైతే అబౌవ్ 18 years ఉన్నటువంటి సిటిజన్స్ ఉన్నారో, మేలు ఫిమేల్ అనే భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు అబౌవ్ 18 years ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు పీరియాడికల్గా వీటిని రివైజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ జనరల్గా ఎలక్షన్స్కి ముందు ఈ యొక్క ఓట్లని స్వీకరించడం అనేది జరుగుతుంది. రాసుకుంటారు. మన లోకల్ బాడీ మెంబర్స్ ఎవరు ఉంటారంటే లోకల్గా కార్పొరేటర్స్ ఎవరైతే ఓట్ చేస్తారో వాళ్ళు కొత్త ఓట్లు ఏమైనా వచ్చినాయని ముందే వాళ్ళు ఓట్లు రాసిస్తారు మనకి. మీరు గమనించారు లేదు, వీళ్ళకి వచ్చే వాళ్ళు వార్డు మెంబర్స్, విలేజెస్లో అయితే వార్డు మెంబర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఆ వార్డులో ఉన్నటువంటి ఓటు లేని వాళ్ళు అబోవ్ ఇప్పుడే 18 yearsలోకి అబోవ్కి వచ్చారు అన్న వాళ్ళందరూ రికగ్నైజ్ చేసి వీళ్ళు రాసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓట్ కార్డు అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి? ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి వస్తుంది. స్టేట్లో అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్, మన అమరావతిలో ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, అక్కడ ఈ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ యొక్క పవర్స్లో ఇదొకటి మనకి. నెక్స్ట్ టు నోటిఫై ద డేట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ స్క్రూటనైజ్ నామినేషన్ పేపర్స్. ఓకే, డేట్స్, షెడ్యూల్స్, ఎలక్షన్స్ యొక్క డేట్స్, షెడ్యూల్స్,
వాటి స్క్రూటినైజ్ నామినేషన్ పేపర్స్ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు మన పార్టీలు ఉంటాయి, పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ని అభ్యర్థులు లోకల్గా అనుకుని పార్టీ లీడర్స్ అభ్యర్థులు నామినేట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ అంటే ఎలక్షన్ ఈ యొక్క ఆఫీస్లో, కమిషనర్ ఆఫీస్లో వాళ్ళు దీనిని సబ్మిట్ చేయాలి. చేశాక వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. ఎలిజిబిలిటీస్ కొన్ని ఉంటాయి కదా, మనకు చెప్పాం కదా, ఎలక్షన్లో నిలబడే వాళ్ళకి మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ ఎకనామికల్లీ సౌండ్గా ఉండాలి. అందుకని అలాంటి అవన్నీ ఉన్నాయా లేదా, లోకల్గా టెస్ట్ మనీ ఎలా ఉంది వాళ్ళకి, ఫ్యామిలీ పరంగా ఆ ఫ్యామిలీలో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్, సోషల్గా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, 2 చిల్డ్రన్స్ కన్నా ఎక్కువ లేకుండా ఉన్నారా లేదా అనేది కూడా చూస్తారు. 2 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలక్షన్లో నిలబడటానికి అనర్హులు, మీకు తెలుసో తెలియదు. అందుకని జగన్ గారికి 2 అమ్మాయిలు అంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది, 2 అమ్మాయిలు పుట్టారు కదా, అబ్బాయి కోసం ఉంచుకుంటారేమంటే లేదు, వాళ్ళకి 2 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే కట్ చేసేస్తారు, వాళ్ళు ఇన్ఎలిజిబుల్. అందుకని ఎవరైనా ఇది ఫ్యామిలీ ప్లానింగ్ అనేది 2 చిల్డ్రన్స్ తో కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్, టు గ్రాంట్ రికగ్నైజేషన్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ అలాట్ ఎలక్షన్ సింబల్స్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఒక పార్టీ స్టార్ట్ చేశారు, చెప్పగలరా మీరు? ఆ పార్టీని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆయన పార్టీ పెట్టాలనుకున్నాడు, పెట్టాడు. పెట్టడం అంటే ఏంటి, ఈ ఎలక్షన్ ఆఫీస్కి వెళ్ళి మేము ఇలా పార్టీ పెడుతున్నామని అలా ఎస్టాబ్లిష్ చేసుకోవటం. పార్టీ పెడితే ఆ పార్టీకి వీళ్ళు సింబల్స్ అనేవి వీళ్ళు ఇస్తారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సింబల్. స్టాన్ డాడీ కంటే ఓపెన్, ఏదైతే సింబల్ అనేది ఇప్పుడు జనరల్ గా జరిగిపోయిన పార్టీస్ లో అంటే ఏంటి, టీడీపీకి సైకిల్ అని, అదేంటి వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ అని, ఎలాగా వాళ్ళు పార్టీ వైజ్ సింబల్స్ అనేవి ఎవరిస్తారంటే ఎలక్షన్ కమిషనరే వాళ్ళకి ఇస్తారు. పార్టీని రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి ఎన్రోల్ చేసుకుని సింబల్స్ ఇచ్చే బాధ్యత ఈ కమిషనర్దే. ఓకే, అది ప్రభుత్వ యంత్రాంగం, అది రూల్ చేసుకోవటం అనేది. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ అనేది ఎవరైతే నామినేట్ చేస్తారో, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కానీ ఎలక్ట్రోలర్ అంటే ఎవరు, ఓటు కలిగటానికి, ఓటు సంపాదించుకోవటానికి ఏమి క్వాలిఫికేషన్స్ ఉండవు. ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి 18 years అబౌవ్ ఉంటే చాలు. మెయిల్ ఫీమేల్ అనేది డిస్క్రిమినేషన్, అందరికి ఓటు హక్కు, అదొకటి అందరి క్వాలిఫికేషన్. కానీ ఈ యొక్క పార్టీ లీడర్ గాను, పార్టీలో ఒక లీడర్ గా నామినేట్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఇచ్చింది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్. ఓకే, కానీ ఓటు హక్కు కోసం ఎలాంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. నెక్స్ట్, టు యాక్ట్ యాజ్ ఏ కౌంట్ ఫర్ సెటిలింగ్ disputes and relating to granting of recognition or to political parties and allotment of election symbols to them. Okay, court for a settling disputes related to granting of recognizing to political parties and to allotment of election symbols. Okay, రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇస్తుంది, మళ్ళీ వాళ్ళకి సింబల్స్, గుర్తులు కూడా ఇస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకా ఈ యొక్క పార్టీస్ ఏమైతే డైరెక్షన్స్, రూల్స్ అండ్ డైరెక్షన్స్ కూడా ఇది ఫామ్ చేసే వాళ్ళకి ఇస్తుంది. ఓకే, పార్టీ పాటించవలసినటువంటి నియమావళిని రూపొందించి అమలు చేయడం ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. అంటే ఈ యొక్క
ఈ యొక్క ఎలక్షన్స్ లో జరిగేటువంటి కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, అక్రమాలు కొన్ని జరుగుతాయి. ఏంటంటే ఆ యొక్క నామినేట్ చేసినటువంటి వ్యక్తి యొక్క ప్రతి వివరాలు ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఆస్తి యొక్క ఎంత ఆస్తి ఉందో కూడా మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఎవరైతే నిలబడారో. ఇప్పుడు చాలా మంది లీడర్స్ వాళ్ళకి ఎంత వస్తుంది అనేది పబ్లిక్ గా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ని కోట్లు వస్తుంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని ఇల్లు స్థలాలు ఉన్నాయి, ఎంత క్యాష్ ఉంది, ఎంత బంగారం ఉంది అనేది ఎలక్షన్ లో నిలబడే వాళ్ళకి తెలుస్తుంది. అదే చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పార్టీ పెట్టినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఓన్లీ ఒక 2 ఎకరాలు మాత్రమే ఉందంట సాధారణ సాగు భూమి, అది చిత్తూరులో. అది పెద్ద ఆస్తి. తర్వాత ఇయర్ కి వాళ్ళు ఎంత అనేది గ్రోత్ అనేది కాదు, కానీ నిలబడినప్పుడల్లా వాళ్ళకి ఆస్తి ఉందో వివరాలు గవర్నమెంట్ కి ఇవ్వాలి. ఎందుకంటే తర్వాత ఆ యొక్క 5 years డ్యూరేషన్ అయిపోయాక అంతకన్నా అక్రమంగా ఎంత సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది. ఈ యొక్క ఏంటంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇంకా చాలా ఉంటాయి, దానికి హిస్టారికల్ వ్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవటానికి అవ్వదు. నెక్స్ట్ ఈ యొక్క ఇవన్నీ ఈ అధికారులు చూసుకుంటారు. ఈ యొక్క పవర్స్ అనేవి ఈ ఎలక్షన్ కమిషనర్కే ఉంటది. ఇందులో వచ్చేటువంటి ఎలక్షన్ వివాదాలంటే పార్టీకి ఇప్పుడు మన నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడు కదా, చాలా ఇష్యూస్ అయింది మొన్న ఎలక్షన్స్ అప్పుడు. ఇవన్నీ కొన్ని డిస్ప్యూట్స్ అనేవి ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ స్టేట్లో అయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టు అపాయింట్ ఆఫీసర్స్ ఫర్ ఎంక్వైరింగ్ టు డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ఎలక్టరల్ అరేంజ్మెంట్స్. ఓకే, ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే 7th point, టు డిటర్మైన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ టు బి అబ్జర్వ్డ్ బై ద పార్టీస్ అండ్ ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కదా, ఈ కండక్ట్ చేయటం అనేది వీళ్ళ బాధ్యత. నామినేట్ చేయటం, వాళ్ళ యొక్క పేపర్స్ తీసుకోవటం, వాళ్ళు పార్టీకి రిజిస్ట్రేషన్, ఇంకా నెక్స్ట్ వాళ్ళు కట్టవలసినటువంటి డిపాజిట్స్ కట్టాలి వీళ్ళు. ఆ డిపాజిట్స్ నెక్స్ట్ వాళ్ళ ఎలక్షన్ లో ఎంత ఖర్చు పెట్టగలరు అవన్నీ కొంత లెక్కలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటా. నెక్స్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయటం కూడా వీళ్ళది డ్యూటీ. ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారో దాని యొక్క ప్రొసీజర్ అంతా వీళ్ళకే ఉంటుంది. అంటే జనరల్ గా నెక్స్ట్ వీళ్ళ పవర్స్ ఏంటంటే టు ప్రిపేర్ ద రాస్టర్ ఆఫ్ ద పబ్లిసిటీ ఆఫ్ ది పాలసీస్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఆన్ రేడియో అండ్ టీవీ టైమ్స్ ఆఫ్ ఎలక్షన్. ఓకే, నెక్స్ట్ టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆన్ మ్యాటర్స్ రిలేటింగ్ ద డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, బిఫోర్ ఎలక్షన్స్ లోనే గెలవక ముందే మనం ఇవన్నీ ఈ వీళ్ళు పరిశీలిస్తారు. ఎవరు ఈ యొక్క పార్లమెంట్ మెంబర్స్ ఎవరున్నారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే అందులో రాంగ్ ఎంటర్ చేయొచ్చు, అలాంటి వాటికి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసే కొన్ని ఆఫీసర్స్ ని వీళ్ళు అలాట్ చేసుకోవాలి. నెక్స్ట్ టు క్యాన్సిల్ ద పోల్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, violence and other irregularities. 11th point very important. ఈ యొక్క బూత్ క్యాప్చరింగ్ జనరల్ గా విలేజెస్ లోను, రిమోట్ ఏరియాస్ లోను, కొన్ని ఏరియాస్ లో ఇలాంటివి జరుగుతాయి. అదే ఏంటంటే రిగ్గింగ్ అంటే ఏంటంటే ఒక పార్టీ తరఫున కొంత మంది ఏం చేస్తారంటే ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళ పేర్లు వీళ్ళు తీసుకుని అందులో వాళ్ళ యొక్క బూత్ లోకి ఎంటర్ అయ్యి వీళ్ళు దొంగోట్లు వేయటం అనమాట. అంటే బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటంటే బూత్ ని ఒక మావోయిస్టులు కానీ ఇలాంటి వాళ్ళు మొత్తం బూత్ ని అందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ 4 కంట్రోల్లో పెట్టుకుని మొత్తం ఓట్లన్నీ ఏదో ఒక పార్టీ ఎవరైతే కొంచెం రెబల్ గా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఓట్లన్నీ వాళ్ళకి
వేసేసుకోవటం అలాంటివి జరగటం, మళ్ళీ ఈ యొక్క వైలెన్స్ అనేది, ఇర్రెగ్యులారిటీస్ అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్ కి ఎగెనిస్ట్ ఏమైనా చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం యొక్క ఎలక్షన్ కమిషన్ కు ఉంది. మళ్ళీ ఎక్కడైతే ఇలాంటివి జరుగుతున్నాయో వాళ్ళ దగ్గరే క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసే అధికారం కూడా యొక్క ఎలక్షన్ కమిషనర్ కి ఉంది. మళ్ళీ ఇది నెక్స్ట్ టు రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఫర్ రిక్వెస్టింగ్ ద స్టాఫ్ నెసరీ ఫర్ ద కండక్టింగ్ ఎలక్షన్. ఓకే, ద supervise the machinery of elections throughout the country to ensure free and fair elections. ఓకే, ఈ యొక్క సూపర్విజన్ అనేది కోసం కూడా మనం ఒక మెషినరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మెషినరీని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫ్రైడే అయితే ఈ యొక్క ఓల్డెన్ డేస్ లో మనకి బ్యాలెట్ బాక్స్ కింద పాట్ ని, లీవ్స్ ని అండ్ కలర్స్ ని యూస్ చేసేవారు. ఇప్పుడైతే మనకి పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్ ఉండేవి, సీక్రెట్ బూతింగ్ జనరల్ గా అలా జరిగింది. మీకు తెలుసలేదో, పార్టీ గుర్తులు ఒక పేపర్ మీద వేస్తారు, స్టాంప్ ఒక మెథడ్. నెక్స్ట్ ఏమైందంటే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనరీ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని ఉపయోగించడం అనేది దాని గురించి. అంటే ఏంటి, దాంట్లో యాక్యురసీ ఇంప్రూవ్ చేయడం కోసం, దాంట్లో ఎలాంటి కరప్షన్స్ జరగకుండా ఉండడం కోసం ఈవీఎంస్, వివిప్యాట్స్ అని లాస్ట్ ఎలక్షన్స్ లో జరిగాయి. వాటిని యూజ్ చేసి ఏంటి దాని యొక్క ఎక్యురసీని పెంచడం కోసం ఈ యొక్క మెషినరీని యూజ్ చేయటానికి కూడా అలాంటివి. నెక్స్ట్ ఏమని చెప్తున్నాను, నెక్స్ట్ మన యొక్క ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదమ్మా, వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ కి ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ముందు లెటర్ పెట్టుకోవాలి. ఓకే, ఏదైనా మీటింగ్స్ కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ కండక్ట్ చేయాలంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళు ఇది పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా వీళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టేవారు, చిరంజీవి, అలాంటి వాటికి యొక్క ఎలక్షన్ కమిషనర్ యొక్క మద్దతు ఉండాలి, వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క ఎలక్షన్ లో పోటీ చేసేటువంటి నామినేటెడ్ పర్సన్ తన యొక్క ఈ యొక్క ఎలక్షన్స్ కి ఎంత ఖర్చు చేయగలడు, తన యొక్క ఖాతాలో అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉంది, ఇవన్నీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి ఈ యొక్క గవర్నమెంట్ అది ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానికి ఎగెనెస్ట్ గా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళ యొక్క నామినేషన్ ని వీళ్ళు రద్దు చేయొచ్చు. ఓకే, డిజాల్వ్ చేసే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇలాంటి ఇప్పుడు వైలెన్స్ కానీ లేకపోతే బూత్ క్యాప్చరింగ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఎవరైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోయినా లేకపోతే ఆ యొక్క ఏరియాలో ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళు అక్కడ ఇన్సిడెంట్ పొజిషన్ బట్టి ఏం చేయాలనేది వీళ్ళు కొంత పవర్స్ ఉంటాయి, ఏం చేయాలి అని వీళ్ళు నిర్ణయం తీసుకుని చేయొచ్చు అనమాట. రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ చేసి స్మూత్ గా పీస్ఫుల్ గా చేసి
ఎన్ని యొక్క ఎలక్షన్స్ లో ఎవరైతే పోటీ చేశారు, ఈ యొక్క ఎలక్షన్ యొక్క అయిపోయాక కౌంటింగ్ కూడా వీళ్ళదే బాధ్యత. కౌంటింగ్ కూడా వీళ్ళు చేసి ఎవరైతే గెలిచారో ఆ యొక్క అభ్యర్థికి యొక్క గెలుపు పత్రాలను జారీ చేసే అధికారం కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ కి ఉంది. ఓకే, మేడం. చెప్పండి మేడం, హెచ్ఎస్ క్లాస్ ఉందంట మేడం. ఒక్క 5 నిమిషాలు మీరు ఒక్క 5 మినిట్స్ ఆగండి. ఓకే, ఓకే మేడం. ఓకే మేడం. ఒక 5 మినిట్స్ లో ఇది అయిపోతుంది. ఇది అయిపోతే ఇంకా ఈ చాప్టర్ అయిపోతుంది. మనం 9:15 స్టార్ట్ చేసాం. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క పవర్స్ ఫంక్షన్స్ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కి ఉంది. ఇందులో ఏంటంటే దీని యొక్క మెయిన్ విజన్ ఏంటంటే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రైవ్ టు బి an institution of excellence of enhancing active, okay, ఇందులో ఎంగేజ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ డిపెండింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎలక్ట్రల్ డెమోక్రసీ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్లీ. దాని యొక్క విజన్ మిషన్ కూడా ఇచ్చారు. ఇందులో మిషన్ ఏంటి అంటే విజన్, ఏదైనా కమిషనర్ కి విజన్ మిషన్ ఉంటాయి. విజన్ మిషన్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. మన జేఎన్టీ కూడా విజన్ మిషన్ ప్రిన్సిపల్ ఉంది. అలానే ఈ యొక్క మిషన్ ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క మిషన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయింటైన్స్ ఇండిపెండెన్స్, ఇంటిగ్రిటీ అండ్ అటానమీ అండ్ ఎన్ష్యూర్డ్ accessibility, inclusiveness and ethical participation of stakeholders and adopt a highest standards of the professionalism for the delivering free, fair and transparent election to strengthen the trust in the electoral democracy and governance. Okay, ఇవన్నీ కలిగి ఉంటుంది. ఓకే, ట్రూత్, ఫెయిత్ఫుల్నెస్, ఇండిపెండెన్స్, ఇంటిగ్రిటీ, అటానమీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మారల్ వర్డ్స్. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ ఇలాంటి విధమైనటువంటి వ్యక్తుల్ని ఎలాంటి కరప్షన్ లేకుండా ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల మన యొక్క లీడర్స్ అనేది క్వాలిఫైడ్ లీడర్స్ వస్తారు. దానివల్ల ఏంటంటే మన యొక్క కంట్రీ యొక్క ఔన్నత్యం అనేది ఇంకా పెరుగుతుంది. సుప్రీం పవర్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవటం వలన మన యొక్క సోవరెనిటీ అనేది ప్రపంచాన్ని చాటి చెప్పవచ్చు అనే దానికి ఈ యొక్క మెయిన్ రోల్ ఎలక్షన్ కమిషనర్ గా మేజర్. ఓకే, ఎలక్షన్స్ ఎంత ఫెయిర్ గా జరిగితే అంత మనకి అంత గుడ్ లీడర్స్ వస్తారు. లేకపోతే ఇందులో ఏమన్నా ఫాల్ట్స్ ఏమైనా జరిగితే ఓటింగ్ అనేది జరిగితే మనం ఇంకా రౌడీలో ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, ఇంకా దీంట్లో ఉన్నట్టు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు చదువుకోండి. ఈ ప్రిన్సిపల్స్ ఏంటి? టు బిల్డ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది స్మూత్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని మెథడాలజీ ఎలా ఉంటుందంటే స్టేట్ లెవెల్లో అయితే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూషన్ లో మెంబర్స్ నిలబడతారు కదా, దానికి ఒక యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నటువంటి కలెక్టర్ మేజర్ రోల్ ప్లే చేస్తాడు. ఏంటి? ఎలక్షన్ కమిషనర్ గాను డిస్ట్రిక్ట్ లెవెల్లో. నెక్స్ట్ వాళ్ళకి ఆర్డీఓలు ఉంటారు కదా, వాళ్ళు లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన యొక్క ఇక్కడ కలెక్టర్ ఏమో ఎలక్షన్ కమిషనర్ గాను ఎలక్షన్ సంబంధించి ఆయన మెయిన్ రోల్ ప్లే చేశారు. దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ కింద ఆర్డీఓస్, లేకపోతే అలాగా ఒక వాళ్ళకి ఎవరైతే ఎలక్షన్స్ స్కూల్ టీచర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ తీసుకుంటారు. వాళ్ళకి ఒక 1 week ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, బ్యాలెట్ బాక్సెస్ లేకపోతే ఈ వివిప్యాట్స్ మెషినరీ ఎలా ఆపరేట్ చేయాలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ కలెక్టర్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలక్షన్ లో మెయిన్ ఎలక్షన్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తారు. చేశాక ఈ అన్ని ఎలక్షన్ కమిషన్ అండర్ లో వాళ్ళ గైడ్ లైన్స్ లో ఎలక్షన్ కోడ్ జరుగుతుంది. కోడ్ అంటే ఆ టైంలో బయట ఇలాంటి కొన్ని రాజకీయంగా కొన్ని
ఈ యొక్క పథకాలు కానీ ఎలాంటి ఇంప్లిమెంట్ చేయరు అనమాట. ఎలాంటి అధికారం జీవోలు ఏమి క్రియేట్ చేయరు అనమాట. గవర్నమెంట్ జీవోస్ ఏమి కండక్ట్ అది క్రియేట్ చేయడానికి లేదు అప్పుడు ఆ టైంలో. అప్పుడు ఏదైనా చేస్తే అది ఫాల్స్ అని అర్థం అనమాట. నెక్స్ట్ దీనికి యూస్ చేసే స్థిర మార్కులు యూస్ చేస్తారు వీళ్ళు. ఏంటంటే మనకి ఓట్ వేసామని క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ మిషన్ కోసం అయితే ఈ వీవీ ప్యాడ్స్ యూస్ చేస్తున్నాం. అందులో ఏంటంటే నాట్ అని అంటే ఏంటంటే అందులో కొత్త బటన్. ఈ నాట్ అంటే ఏంటంటే మేము ఎవరికి వెయ్యం, మాకు ఏ పార్టీ ఇష్టం లేదు అని నొక్కినట్టు బటన్ నొక్కితే అది కూడా ఆప్షన్ ఇచ్చారు ఇందులో. ఓకే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఓట్ వేసినట్టు ఐడెంటిఫికేషన్ కోసం మన ఇంక్ మార్క్ ఒకటి వేస్తారు. అది ఎక్కడ తయారవుతుంది అంటే మైసూర్లో, కర్ణాటకలో తయారవుతుందంట మన ఇండియాలో. ఈ యొక్క మెథడ్ని చాలా కంట్రీస్ ఫాలో అవుతూ ఉంటుంది. అందులో ఏంటంటే 29 కంట్రీస్ ఈ యొక్క మెథడ్ని ఫాలో అవుతూ ఉంటాయంట. ఓటు వేసిన వాళ్ళకి చేతి మీద లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ మీద గీత రాస్తూ ఉంటారు, గోరుకి ఫింగర్ మీద. ఓకే, అది బ్లూ కలర్. ఇది ఇందులో ఏంటంటే ఆ కలరు పోదు, ఎందుకంటే 25% ఆఫ్ సిల్వర్ నైట్రేట్ అనేది అందులో యూస్ చేస్తారంట. అందుకని అది ఎలాంటి అసలు పోదు. ఈ మన కంట్రీ నుంచి 29 స్టేట్స్కి మనం ఓటు వేసినప్పుడు దాని యొక్క మార్క్, ఓట్ మార్క్ అనేది పోకుండా వేసే బ్లూ ఇంక్ ఉంటది కదా, దాన్ని 29 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందంట మన ఇండియా. ఓకే, ఇంకా ఒక యాప్ కూడా ఉందంట. ఓకే, ఆ యాప్ ఉపయోగించుకుని ఈ యొక్క ఓట్ని యూస్ చేసుకుంటూ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క మెథడాలజీ. మనకి వివి ప్యాడ్స్ యూస్ చేస్తారు, వేరే కంట్రీస్లో కంప్యూటర్లో యూస్ చేసే యాప్స్ని యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇందులో విజిల్ అనే యాప్ ఉందంట. అందులో మన యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే ఎలక్షన్ కమిషన్కి అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లైంట్ రాసుకోవచ్చు, అలాంటిది ఒకటి ఉంది. మళ్ళీ నోటా అనే ఒకటి ఉంది. అదేంటంటే ఏంటి, నోటా అంటే ఏంటంటే కొన్ని పార్టీల్లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఎవరు మాకు ఇష్టం లేదని తెలియజేయటం అనమాట దానికి అర్థం. వాటిని ఈ యొక్క సిటిజన్స్ మన ఓట్ హక్కులో దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మనకి ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ఉండేవాడు. ఇప్పుడు లాస్ట్ మంత్ నీలం సాహ్ని మేడం, ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ సిఎస్ కదా మన యొక్క జగన్ సిఎస్, ఆవిడ రిటైర్డ్ అయిపోయింది యాక్చువల్ గా. అయితే ఇంకా ఆవిడని ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేశారు. ఈయనకన్నా ముందు నిమ్మగడ్డ రమేష్ ఉండేవాడు. ఆయనతో కొంత వివాదాస్పదమైనటువంటి చర్యల వల్ల ఆయన తీసేసి ఈయన పెట్టాడు. అదే సెంట్రల్ లెవెల్లో అయితే సునీల్ అరోరా, రాసుకోండి, సునీల్ అరోరా అని ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారనమాట. ఓకే, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళు ఉన్నారు, తర్వాత ముగ్గురు చేశారు, మళ్ళీ ఒకళ్ళని చేశారనమాట ఎలక్షన్ కమిషనర్ గా సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో అయితే ఒక ఎలక్షన్ కమిషనర్, వాళ్ళకి ఇంకా రిలేటెడ్ మెంబర్స్ కూడా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉంటారు. ఓకే, ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు నెక్స్ట్ క్లాస్లో అడగండి. దీంతో ఇక్కడతో ఎలక్షన్ కమిషన్ అయిపోయింది. ఓకే, ఓకే ఓకేనమ్మా.